ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా, ఇంకా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఏమో ఎలా చెప్తున్నావు నాన్న? అసలు బాధ భయం నాకిప్పుడే మొదలయ్యాయి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును మావయ్య గారు, అఖిల తన ఇష్టపూర్వకంగా నా కూతుర్ని కోడలిగా తీసుకెళ్లాలని ఆశపడ్డాను. కాని ఇలా బలవంతంగా ఒప్పించి పంపిస్తే తను నా కూతుర్ని ఎలా చూస్తుందో ఏం చేస్తుందోనని భయంగా ఉంది. అదేంటమ్మా శారద నీ భయం? అయినా విద్య ఇంటి కోడలేగా, ఒంటరిగా ఏం వెళ్ళట్లేదుగా. మేమందరం ఉన్నాం కదమ్మా. అమ్మా, నా చెల్లి కోడలుగా వెళ్తున్న ఆ ఇంట్లోనే నేను అల్లుడిగా ఉన్నాను. ఈ రోజు నుంచి అన్నగా ఉంటాను. నా చెల్లికి అండగా ఉంటాను. తన మీద ఈగ వాలకుండా నేను కాపలా కాస్తాను కదమ్మా. సరిగ్గా చెయ్యవు. ఒక్క పని సరిగ్గా చెయ్యవు. అత్తయ్య 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 నీకు దండం పెడతారు అత్తయ్య, కొట్టద్దు అత్తయ్య. మమ్మీ వదిలేదు మమ్మీ, కొట్టు, చేతు కొట్టు. వీళ్ళిద్దరికి ఫోన్ చేసి నిమిషానికి అడుగుతానే ఉండాను. రే భద్రం, ఆ విద్య భద్రంగానే ఉండదా అని. అప్పుడైనా చెప్పి సావాలి కదా. చెప్పలేదు. అఖిలమ్మా, చెప్పలేదు నువ్వు అనుకుంటున్నావు, కానీ జరిగిన డ్యామేజ్కి మేం తిరిగి కవర్ చేసే క్రమంలోనే నువ్వు సడన్ గా పంచాయతీ పెట్టేశావు. అక్కడికి ఆ పంచాయతీలో విద్యను అడ్డు పెట్టుకొని వాణ్ణి ఎలా దెబ్బ కొడతానో చూడండి బావగారు అన్నప్పుడు వద్దమ్మా అని నిన్న ఆపి అసలు విషయం చెప్దామనుకునే లోపే నువ్వు పుసుక్కుని నోరు జారి మాటిచ్చేశావు. అవునత్తయ్య, మా చేతి నుంచి ఆ వెంకీగాడు విద్యని తీసుకెళ్ళినా కూడా వినయ్ బావని చేతికి చిక్కాడు అని చాలా సంబరపడ్డాం అత్తయ్య. విషయం నువ్వు మాటిచ్చే వరకు రాదు అనుకున్నాం అత్తయ్య. ఏం చేస్తాం, సరాసరి ఈ మ్యాగీయే వినయ్ బావని పంచాయతీకి తీసుకొచ్చింది. నేనేం చేయను మమ్మీ? నువ్వు చచ్చిపోయావని చెప్తే నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. అందుకే అన్నయ్య కాళ్ళు చేతులకి ఉన్న కట్టు తీసి నీ దగ్గరికి తీసుకొచ్చాను. నేను చచ్చినానని వాడేదో రాయేస్తే నువ్వు పిచ్చిదాన్లా ఎట్ట నమ్మినావే? అయ్యో మమ్మీ, వాడు రాయి వేయలేదు. అఖిలాండేశ్వరి హఠాన్ మరణం అని సిటీ కేబుల్లో ఏఐ వీడియోతో పెద్ద న్యూస్ వేశాడు. అందుకే నేను అంతలా ఏడుస్తూ పరిగెత్తుకొచ్చాను. చూసావా అత్తయ్య, వెంకీగాడంత మాయగాడు బతికుండగానే నీ ఫోటోకి టీవీలో దండ వేయించాడు. పంచాయతీలో వాడి చెల్లికి బావుకి దండలు మార్పించాడు. ఇక మా దగ్గర నుంచి ఆడు విద్యను తీసుకెళ్ళడం పెద్ద విషయం అత్తయ్య. మాయ వినయ్ దగ్గర పని చేసి ఉండొచ్చు, కానీ విద్య దగ్గర పని చేయకుండా మీ ఇద్దరిని పెట్టుండాను. కానీ కేవలం మీ ఏమరపాటుతో, మీ ఏమరపాటు వల్లే
వాడొచ్చి వాడి చెల్లిని అమ్మమ్మ, పట్టుకెళ్ళిపోయాడు. అఖిలమ్మ, అఖిలమ్మ. బావగారు, మిమ్మల్ని నమ్ముకున్న పాపానికి నన్ను నట్టేట ముంచినారు కదా. ఇప్పుడు చూడండి ఏమైనాదో. ఇన్నాళ్ళు నేను కోడలిగా ఒప్పుకోని దాన్ని, నా ఇంటి గుమ్మం లోపలకు కూడా రానివ్వకుండా గుమ్మం బయట నిలిపేసిన దాన్ని ఇప్పుడు కోడలిగా తెచ్చి నా నెత్తిన పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చుండాది. చిచి! దేవరపాటి అలివేలు మంగతాయారు. హలో, దేవరపాటి అలివేలు మంగతాయారు. హలో, దేవరపాటి అలివేలు మంగతాయారు. అతే 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 ఆగండి 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 ఆగండి. ఇంతకీ నా భార్యమ్మని ఎక్కడా? ఏంటే పెళ్ళామా, అవతల అన్నా వదిన కలిసి ఇంట్లోకి అడుగు పెట్టబోతుంటే ఆడపడుచుగా హారతి పట్టి ఆహ్వానించకుండా లోపలే గుండ్రాయిలా ఉండిపోయావు. వచ్చి హారతి పట్టు. నేనా హారత? నాకు రాదు. రాదు అంటే ఎలాగే నా సోలాపూర్ సోని పాపిడి నేను పట్టిస్తాను కదా, రా. హలో, హారతి ఆడపరిచే పట్టాలని ఏం లేదు. ఎవరైనా పట్టొచ్చు. ఆ పద్దుతోనో దాని అమ్మతోనో పట్టించుకోవచ్చుగా. అఖిల, ఇది నీకేమైనా బాగుందా? ఇప్పుడు నేనేమన్నాను నాయనా? ఏమి అనకపోవడం కూడా తప్పే కదా. అవతల కొడుకు కోడలు వచ్చి గుమ్మం దగ్గర నిలబడితే యువతల తల్లి నోరు విప్పకపోవడం, కూతురు నోరు పారేసుకోవడం అస్సలు పద్ధతిగా లేదు. వచ్చి నీ కూతుర్ని హారతి పట్టి వాళ్ళని లోపలికి ఆహ్వానించవు. అమ్మీ, హారతంట పట్టు. ఇదిగో అత్త, ఇవ్వు. ఇదిగోమ్మా. ఏ ఆగా పద. ఏయ్, ఏయ్, అలా కాదే, ఇలా పట్టుకుని ఇలా తిప్పాలి. ఆ తర్వాత ఇలా రివర్స్ గా సరిగా తిప్పు తిప్పు.